హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీని పేరు షీర్ కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. సన్న సేమియాలు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. కొంచెం జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 3 ఇలాచి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దీనిలో నెయ్యి వేసుకోండి. దీనిలో ఇప్పుడు జీడిపప్పు వేపుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే బాండీలో మనం సన్న సేమియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మనము ఒక 3/4 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. అవి మరిగిన తర్వాత దీనిలో దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు వేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత దీనిలో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యే వరకు గరిటెతో తిప్పండి. అలాగే మనం నేతిలో వైపు పక్కన పెట్టుకున్న సేమియాను పాలలో వేసుకోవాలి. అవి గట్టిపడకుండా ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇవి పాలలో ఉడికించకూడదండి. పాలు కాగి దించిన తర్వాత డైరెక్ట్గా దానిలో వేసేసుకోవాలి. సేమియాలు పాలలో వేసిన తర్వాత గరిటెతో తిప్పండి, లేకపోతే గట్టిపడిపోతాయి. చూడండి, ఇప్పుడు పక్కనే దంచి పెట్టుకున్న ఇలాచీ వేసుకోవాలి. అలాగే నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. షీర్ కుర్మా రెడీ.